RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ ఇటీవల నటించిన చిత్రం గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మెగా ఫ్యాన్స్ సైతం ఈ సినిమాపై పెదవి విరిచారు. సినిమా ఏమాత్రం బాగాలేదని మెగా ఫ్యాన్స్ విమర్శలు గుప్పించారు. సరైన కథతో సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ ఘోరంగా ఫెయిల్ అయ్యారనే మాటలు కూడా వినిపించాయి. ఇక ఇది ఇలా ఉంటే సినిమా కలెక్షన్ల విషయంలో కూడా పెద్ద దుమారమే చెలరేగింది. వచ్చిన కలెక్షన్స్ కి ప్రకటించిన కలెక్షన్స్ కి 100 కోట్లకు పైగా తేడా కనిపించింది. దీంతో గేమ్ చేంజర్ కలెక్షన్స్ ఫేక్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడిచింది. కలెక్షన్ల విషయంలో విపరీతమైన ట్రోల్స్ రావడంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు. గేమ్ చేంజర్ రెండో రోజు నుంచి కలెక్షన్స్ ప్రకటించడం ఆపేశారు. మొత్తానికి రామ్ చరణ్ కెరీర్లోని గేమ్ చేంజర్ అతిపెద్ద ఫ్లాప్. రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ భార్య ఉపాసన క్యామియో రోల్లో నటిస్తుందని కూడా ప్రచారం నడుస్తోంది. రామ్ చరణ్ కొత్త సినిమా షూటింగ్ లో ఉపాసన సడన్ గా ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించి ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో ఉపాసన ఈ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపిస్తుంది అని ప్రచారం ఊపందుకుంది. ఉపాసన క్యామియో రోల్ కనుక చేసినట్టయితే RG-16 హిట్ కొట్టడం ఖాయమంటున్నారు మెగా ఫ్యాన్స్. ప్రస్తుతం దీనికి సంబంధించి వార్త నెట్టింట వైరల్ గా మారింది.